అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. 2 రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వాగులు, వంకలు, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నిజామాబాద్ కామారెడ్డి కలెక్టరేట్ల దగ్గర ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్నటి వరకు మేఘావృతంగా ఉన్నటువంటి వాతావరణం ఈ తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా పూర్తిగా ముసురుతో కూడినటువంటి ఒక మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు జిల్లా అంతటా కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా వచ్చి చేరుతుంది. మరోపక్క ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు లోటు వర్షపాతమే నమోదైంది. ఈ రోజు వరకు దాదాపు 1132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 510 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు కొంత రైతులైతే ఉత్సాహంగా ఉన్నారు. ప్రధానంగా భూగర్భ జలాలు అడుగంటినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు కొంత మేరకు ఉపయోగకరంగా మారినాయి. ఇప్పటికే లోటు వర్షపాతంతో ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి వర్షాలు పడడం అయితే కొంత ఊరట కలిగిస్తుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మరో 2 రోజుల పాటు అంటే ఈ రోజు సాయంకాలం నుంచి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అంటే అటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్లో ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఒకవైపు గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు ఇటు రెవెన్యూ, ఫైర్ అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే భారీ వర్షాలు వస్తాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఒకవేళ పరిస్థితులు కనుక చేజారితే ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసుకునేలాగా ఈ ఉదయం నిజామాబాద్ నగరంలోని బొడ్డెమ్మ చెరువులో మినీ ట్యాంక్ బండ్గా ఉన్నటువంటి బొడ్డెమ్మ చెరువులో మాక్ డ్రిల్ను కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అటు కామారెడ్డి నిజామాబాద్ కలెక్టరేట్లో అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో ఒకసారిగా సిబ్బందిని కూడా కింది స్థాయి సిబ్బందిని కూడా పూర్తిగా అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు జిల్లా అంతటా కూడా ఉమ్మడి జిల్లా అంతటా కూడా వర్షాలు పడుతున్నాయి. ప్రధానంగా అటవీ ప్రాంతాలు అట్లాగే గోదావరి, మంజీరా పరివాహక ప్రాంతాల్లో అయితే వర్షం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో కంటిన్యూ అవుతుంది. నిన్న 13,000 క్యూసెక్లో ఉన్న ఇన్ఫ్లో ఇప్పుడు దాదాపు 17,000 క్యూసెక్లు జరిగింది. 17,236 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. 1091 అడుగుల సామర్థ్యం ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ప్రస్తుతం 1082 అడుగుల నీరుంది. 80 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ప్రస్తుతం 46 టీఎంసీల నీరుంది. సో మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలోనూ కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అంటే గోదావరి పరివాహక ప్రాంతంలోనూ వర్షాలు పడుతున్నాయి, అటు ఎస్ఆర్ఎస్పి ఎగువ ప్రాంతంలోనూ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఇన్ఫ్లో మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ చెప్తుంది. ప్రధానంగా ఇటు తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో కూడా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎస్ఆర్ఎస్పితో పాటు ఇటు నిజాం సాగర్, అటు కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు, కళ్యాణివాగు ప్రాజెక్టులకు కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు ప్రాజెక్ట్ అధికారులను కూడా జిల్లా కలెక్టర్లు అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక వర్షాలు విస్తారంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాలు అట్లాగే వాగులు, వంకలు, చెరువుల సమీప ప్రాంతాల్లోకి ఎవరు చేపల వేటకు కానీ ఇటు పశువులను కానీ తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి అధికారులు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే జిల్లా ప్రజల్ని కూడా అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అయితే ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి పూర్తిగా వాతావరణం మారిపోయింది. పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది. మరోపక్క ఈ సాయంకాలం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. దాంతోపాటు కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ను ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమైన వర్షాలు కూడా విస్తారంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. దాదాపు 20 రోజుల పాటు వర్షాలు లేకుండా కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఫేస్ చేసేటువంటి రైతులకు ఈ ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, నిన్న కూడా వర్షం పడింది. సో ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం అయితే ఊరడాన్ని కలిగిస్తుందని చెప్పొచ్చు. సో పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.